మీరు ఎప్పుడన్నా మా గ్రహం భూమి ఎలా ఏర్పడిందో ఆశ్చర్యపోయారా? భూమి ఏర్పాటుకు సంబంధించిన ఆసక్తికరమైన కన్ను అన్వేషించడానికి మనం కాలంలో వెనక్కి ప్రయాణిద్దాం. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అంతరిక్షంలో గ్యాస్ మరియు ధూళి మేర్ఫున్ దాని గురుత్వాకర్షణ కింద కూలిపోయింది. ఈ కూలిపోవడం సూర్యుని కేంద్రంలో ఏర్పడటానికి దారితీసింది. మిగిలిన పదార్థాలు దాని చుట్టూ తిరుగుతూ చివరికి గ్రహాలను ఏర్పరిచాయి. ఈ తిరుగుతున్న పదార్థాలలో చిన్న కణాలు కలిసి గ్రహకణాలను ఏర్పరిచాయి. కాలక్రమేణా ఈ గ్రహకణాలు ఢీకొని కలిశాయి, ఒక భూమిని అందించాయి. భూమి పెరిగే కొద్దీ దాని మీద పడిన ప్రభావాల నుండి మరియు రేడియోబార్మిక క్షయము నుండి శక్తికారంగా వేడెక్కడం ప్రారంభించింది. ఈ వేడి గ్రహాన్ని వేరు చేయడానికి కారణమైంది. తేలికపాటి పదార్థాలు క్రస్ట్ను ఏర్పరుస్తూ భారీ పదార్థాలు కోర్కు దిగాయి. సుమారు 4.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి చల్లబడింది మరియు వాతావరణంలో నీటి ఆవిరి కండెన్స్ అవ్వడం ప్రారంభించింది. సముద్రాల ఏర్పాటుకు దారి తీసింది. ఇది భూమిపై నీటి చక్రం ప్రారంభాన్ని సూచించింది. భూమి ఏర్పాటులో ప్రారంభ దశలలో గ్రహం ఉల్కలు మరియు ధూమకేతువుల ద్వారా తీవ్రమైన దాడి ఎదుర్కొంది. ఈ ప్రభావాలు భూమి ఉపరితలాన్ని ఆకారంలోకి తెచ్చాయి మరియు నీరు మరియు సేంద్రియ అణువుల వంటి విలువైన మూలకాలను తెచ్చాయి. మరి అది, నా స్నేహితులారా, మా ఇంటికి భూమి ఎలా ఉనికిలోకి వచ్చిందో అద్భుతమైన అంతరిక్షంలో తిరుగుతున్న మేయ నుండి జీవంతో నిండిన ప్రకాశవంతమైన మరియు వైవిధ్యకరితమైన గ్రహం వరకు భూమి ఏర్పాటుకు విశ్వం అద్భుతాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ కాలయానం ద్వారా మాతో చేరినందుకు ధన్యవాదాలు. ఆసక్తిగా ఉండండి మరియు మా గ్రహం యొక్క రహస్యాలను అన్వేషించడం కొనసాగించండి.